మంచిదే, ఇంకా సంతోషమే, నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎందుకంటే నాకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా, దాంట్లో కనిపించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశ నెరవేరితే నాకు కూడా సంతోషమే. కానీ మా ఊర్లో కూడా సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, తిట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా ఊర్లో కూడా చాలామంది. అంతే, ఎందుకంటే ఒకటి ఎదుగుతూ ఉంటే ఒకటి తొక్కుతూ ఉంటాడు. మన పల్లెటూరులో ఒకటి బాగుపడుతూ ఉంటే ఆడు బాగుపడేపోతాడు ఇదేనా ఊర్లో పల్లెటూరులో అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది అలాగా, కొంతమంది ఇలా, కొంతమంది బాగుపడరు మంచిదని అంటారు, కొంతమంది ఆడేటి చేస్తలేరు, కొంతమంది అలాగే అనమాట. కొంతమంది పొగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు. కానీ అన్నీ మనము కొన్ని మంచి వింటాం, కొన్ని చెడుగా ఇలా వింటాం, ఊలేస్తూ ఉంటాం అంతే. చెప్పడం వల్ల అవకాశాలు వస్తాయని ఉద్దేశంతో రివ్యూ స్టార్ట్ చేసి ఆ భగవంతుని కోరుకుంటాను, రావాలనే కోరుకుంటాను. వస్తే మంచిదే, లేకుంటే ఈ రివ్యూలతోనే ఇలాగా ఈ సెల్లలంట వీటిలని చూసుకొని ఈ సంతోషపడిపోతాను. ఇక రాకపోతే ఒకవేళ వస్తే మంచిదే, రాకపోతే దీంతోనే. అంటే ఒక మనిషికి ఎంత ఇచ్చినాడో భగవంతుడు అంతతోనే సరిపెట్టుకోవాలన్నమాట. అతిగా ఆశపడితే అది జరగవన్నమాట. మనకి ఇక్కడ ఎంత రాసి పెట్టినాడో ఆ రాతకి అంతే అనుకోవాలా. మనకు వస్తే సంతోషం, రాలేదా సంతోషమే. దీంతోనే మనం సరిపెట్టుకోవాలన్నమాట. మనం ఈరోజు మన ఇంట్లో లేదు, ఈరోజు ఉన్నదంతా సరిపెట్టుకుంటాం. లేదనేసి మనం ఇవి చేసిన జరగవన్నమాట. అలాగంటే కానీ జరిగితే మంచిదే, జరగకపోయినా ఎక్కడితో సర్దుబాటు చేసుకుని ఉండాలన్నమాట. నాకు ఇంతే రాసి పెట్టినాడు, నాకు ఇంతే ఉంది అని అలాగే సర్దుబాటు చేసుకుంటాను అనమాట. అది ఆశలుగా పోకూడదు. అది ఆశలు పోగొడుతుంటే ముడుకులు గట్టి దెబ్బలు తాగుతూ ఇరిగిపోతుంది. ఇలా జరుగుతుంటాయి అనమాట. ఎక్కడితో వస్తే అక్కడే సంతోషం అనమాట. రివ్యూ చెప్తున్నారు అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మా మూవీకి ఇట్లా రివ్యూ చెప్పండి, ఇంకా చెప్పండి అని ఎవరైనా అడుగుతారు? ఇంకా అవకాశాలు రాలేదు సార్. ఇంకా వస్తే మంచిదే, కానీ అలాగే ఇంకా ఇంతవరకు మనకి ఎవరో రాలేదు. అక్కడితోనే మనము ఆగిపోతాను అనమాట. ఇంకా అలాగ వస్తే మంచిదే కోరుకుంటాను. ఇంకా ఎవరు మనకు సపోర్ట్ చేయలేదు ఇంకా అలాగే అనమాట. ఇప్పుడే కదా మనం వచ్చినాము, మనం కూడా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కష్టపడాలా. కష్టపడితే ఆ తర్వాత ఈ కష్టపడినందుకు పైవాడు ఫలితం చూపెడితే మనకి రావచ్చు అని మేము కోరుకుంటున్నాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడే వచ్చినాము, ఇప్పుడే మనకు రావాలంటే రాదనమాట. ఏ ఒకటైనా సరే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కష్టపడాలి. ఆ కష్టపడిన దానికి తర్వాత ఫలితం దొరుకుతుంది. ఎవరికైనా సరే ఫలితం దొరుకుతుంది అనమాట. ఒక రైతు ఒక ఇత్తనం వేస్తాడు, ఇత్తనం వేసిన తర్వాత ఒక వర్షం పడదు, అది కూడా రైతు కష్టం పడుతుంటారు అనమాట. కొద్ది రోజులకి భగవంతుడే చూసి ఈ రైతు ఎన్నిసార్లు ఇలా కష్టపడతానని ఆయనకి ఆయనకి కూడా జాలి పడుతుంది అనమాట. జాలి పడి ఆ విత్తనం అంటే ఇలాగే ఆ రైతుకి కూడా పంట వస్తుంది అనమాట. ఎందుకంటే మన పల్లెటూరులో పెరిగినాం కాబట్టి, అన్ని బాధలు పడ్డాం కాబట్టి. అలాగే మాకు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడాలి, అతను మాకు కూడా ఫలితం వస్తుంది. అంటే కష్టపడిన ఏ ఒక్కరికున్నా ఆ భగవంతుడు అనమాట అన్యాయం చేయడం అనమాట. ఏదో ఒక దారి చూపిస్తాడో, ఏదో ఒక చిన్న అవకాశం పెద్ద ఇప్పిస్తాడని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే ఒక 4 days 10 days అవుతుంది, మన దిల్రాజు గారు ఆఫీస్కి వెళ్ళాం, రైతేజది సార్ది చిన్న ఆడిషన్ ఇచ్చినాము. దాంట్లో ఇచ్చాము, అది వాళ్ళు ఏంటంటే తర్వాత చెప్తామన్నారు. దానికోసం వస్తే మంచిదని అవకాశం ఎదురు చూస్తున్నాము. అంటే మనం చేయడం, మనం ప్రయత్నించడం మంది. నా పని చేసుకుంటూ వస్తాను, ఖాళీ టైంలో వచ్చి ఇలా కలుస్తుంటాను. మళ్ళీ నాకేంటంటే మరి జీవనాధారం ఏంటి లేదు. నేను కూలి పని చేసుకుంటాను, తాగి పని నేను మేస్తున్నాను, తాగి పని చేసుకుంటాను. మేస్త్రి ఖాళీ టైంలో అప్పుడప్పుడు సెలవు తీసుకుని వచ్చి నాకు ఆఫీసులో తిరగడము ఇలా చేసుకుంటాను అనమాట. నేనైతే చిన్న 2 సినిమాలు చేసిన, షార్ట్ ఫిల్మ్ లాంటివి. అవి మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అనమాట. థియేటర్ మూవీలు అయితే ఇంతవరకు ఏమీ వెళ్ళలేదు, మాకు అవకాశాలు రాలేదు. ఇంకా ఇప్పుడే వచ్చినామన్నమాట మేము.